ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ చట్టం, సీఏఏ అమలు భారతీయ జనతా పార్టీ అజెండాలోని కీలక అంశాలివి. ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం పూర్తి చేయాలన్న భాజపా కల నెరవేరగా ఉమ్మడి పౌరస్మృతి ప్రక్రియ కసరత్తు దశలో ఉంది. ఇక మిగిలింది సీఏఏ అమలు. 4 ఏళ్ల క్రితమే పార్లమెంటు ఆమోదం పొంది చట్టంగా కూడా మారిన సీఏఏ విపక్షాల వ్యతిరేకత, కరోనా వంటి కారణాలతో అమలు కాకుండా ఇన్నాళ్లు ఆగిపోయింది. అయితే దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రుల వరుస ప్రకటనలే ఇందుకు ఉదాహరణ. సీఏఏ అమలును ఎవరూ ఆపలేరని అమిత్ షా అంటే వారం రోజుల్లో అమలు చేస్తామని మరో మంత్రి అన్నారు. మరి లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ ప్రకటనలో దేనికి సంకేతం? నిజంగా కేంద్రం సీఏఏను అమలు చేస్తుందా? చేస్తే ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఉంది? లోక్సభ, రాజ్యసభలో పూర్తి మెజారిటీతో తమ అజెండాలోని అంశాలు ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తున్న భాజపాకు సవాల్గా ఉన్న అంశం పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ అమలు. 2019 డిసెంబరులోనే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన సీఏఏ అమలు ఇన్నాళ్లు అమలు కాకుండా ఆగిపోగా ఈ అంశం ఇప్పుడు మళ్లీ తెరమీదకు వస్తోంది. దీన్ని అమలు చేసి తీరుతామని, ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతేడాది నవంబర్లో బంగాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ పేర్కొన్నారు. తాజాగా బంగాల్కు చెందిన మరో కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో దేశమంతటా సీఏఏను అమలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. బంగాల్ గడ్డ మీద నుంచే ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన వచ్చే 7 రోజుల్లోనే దీని అమలు జరుగుతుందని హామీ ఇస్తున్నానని తెలిపారు. కేవలం బంగాల్లోనే కాక దేశమంతటా అమలు కానుందని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రుల తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశంపై కేంద్రం అడుగులు ఎలా ఉండనున్నాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది చాలా సమర్థనీయం అండి. ఇది దేశ రక్షణకి, దేశ పటిష్టతకు ఇది చాలా అత్యున్నతమైనటువంటి మార్గము. ఇది వలసదారులని, అక్రమ చొరబాటుదారులని గుర్తించి వారిని ఏరిపారేయడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎవరైతే పక్క దేశాల్లో, మన సరిహద్దు దేశాల నుంచి పీడితులు ఎవరైతే ఉన్నారో, వారు అక్రమంగా వలసదారులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారిని మంచి పరిణామ క్రమంలోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ ఉన్నటువంటి దేశ పౌరుల భద్రత, సమగ్రత, వారి యొక్క రక్షణ గురించి సరైనటువంటి చర్యలు తీసుకోవాలంటే ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయం. ఇది దేశ సమగ్రతకు, భవిష్యత్తుకు పునాది, ఇది నాంది కూడా. దీనివల్ల ఎటువంటి పరిణామాలు ఏమి ఉండవండి. అంత భయపడవలసిన పనేం లేదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క ప్రాంతానికో కాదు, దేశ సమగ్రతకు, దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం ఇది, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది. పౌరసత్వ సవరణ చట్టం 3 ముస్లిం దేశాలకు చెందిన 6 మతాల వారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించినది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైన హింసకు గురై భారత్కు 2014 డిసెంబర్ 31కి ముందు తరలివచ్చిన ఆయా దేశాల్లోని మైనారిటీలైన హిందువులు, సిక్కులు, పార్సీలు, జైనులు, క్రైస్తవులు, బౌద్ధులకు ఇక్కడి పౌరసత్వం కల్పించేందుకు వీలుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. 2019 డిసెంబరులోనే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లు అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం కూడా పొంది చట్టంగా మారింది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 6 కిందకు వచ్చే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదు. అయితే చట్టంలో పేర్కొన్న మతాల జాబితాలో ముస్లింలు లేకపోవడం సహా ఇది ఆ వర్గం హక్కులను హరించేదిగా ఉందని అనేక విపక్షాలు దీన్ని వ్యతిరేకించాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలు, అప్పటి తెరాస దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. సీఏఏకు వ్యతిరేకంగా 2020 ఆరంభంలో దేశ రాజధాని ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో తీవ్ర హింస చెలరేగి 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. అల్లర్లు సద్దుమణిగినా ఆ తర్వాత కోవిడ్ రావడం, రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడంతో ఇన్నాళ్లుగా సీఏఏ అమలును కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం మూలన వారు అధికారమైనటువంటి పౌరులుగా చలామణిలోకి వస్తారండి. సిక్కులు, పార్సీలు, బుద్ధులు, క్రైస్తవులు వీరందరూ కలిసి, జైనులు, వీరందరినీ గుర్తించడం జరుగుతుందండి. ఈ 3 దేశాల నుంచి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, వీళ్ళ నుంచి ఎక్కడి నుంచి అయితే బాధిత, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అండి, వీరి నుంచి ఎక్కడైతే ఉన్నారో బాధితులు మన దేశానికి వలస వచ్చారో, అక్రమంగా వలసదారులైనా, సక్రమమైన వలసదారులైనా, సక్రమంగా వచ్చి
నిర్ణీత గడువు మేరకు మన దేశంలో నివాసం ఉంటున్న వారికి, అక్రమంగా వచ్చిన వారికి ఇది ఉపయోగపడుతుందండి. 4 ఏళ్లుగా చర్చల్లో లేని సీఏఏ అమలుపై హఠాత్తుగా కేంద్ర మంత్రుల తాజా ప్రకటనతో అప్పుడే రాజకీయ దుమారం మొదలైంది. దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ ప్రయోజనాలను పొందేందుకే భాజపా లోక్సభ ఎన్నికల ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతోందని విమర్శించారు. సీఏఏతో ముడిపడిన జాతీయ పౌరపట్టికకు వ్యతిరేకంగా తాము వీధుల్లో పోరాటం చేశామని గుర్తు చేశారు. తృణమూల్కు చెందిన పలువురు నేతలు కూడా కేంద్ర మంత్రుల వ్యాఖ్యలను తప్పుపట్టారు. బంగాల్లో సీఏఏ అంశంపై తృణమూల్, భాజపా నేతల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందే అది అమలు కాగలదని బంగాల్ భాజపా నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం వాళ్ళందరూ కలిసి ఎంతమంది అనేది లెక్కేస్తే ఈ ప్రతిపక్షాలు తప్పుడు లెక్కలు చెప్తున్నాయి. 33,000 చిల్లర మాత్రమే. కానీ లక్షలాది మంది ఇక్కడికి వచ్చేస్తున్నారు. దీంట్లో ముస్లింస్కి అవకాశం ఇవ్వలేదు అన్నారు. ముస్లిం దేశం నుంచి ముస్లింస్కి ఎలా అవకాశం ఇస్తారు? ఇది అంతా కలిపి 2 పేజీలు 6 క్లాజులతో దీన్ని ఏర్పాటు. పూర్తిగా ఎవరో చదవలేదు. దీన్ని చదవకుండానే ఇది పూర్తిగా హిందువులకు అనుకూలంగా ఉందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ఇది ఫస్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఇది చట్టం, ఇది బిల్లు రూపంలో ఉందని చట్టం చేశారు. దీన్ని ప్రతిపక్షాలు ఆగమాగం చేస్తున్నాయి తప్ప దీంట్లో ఏం లేదు. ఇది చాలా ప్రయోజనం, దేశ ప్రయోజనాల కోసం దృష్ట్యా ఇది ఖచ్చితంగా అమలు చేయాలి. ఇదే కాదు, ఎన్ఆర్సీ కూడా అమలు చేయాలి. అసలు ఎవరికీ నష్టం లేదు. ఇది అమిత్ షా సహా శంతను ఠాకూర్ వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందే సీఏఏను నిజంగానే అమల్లోకి తీసుకువస్తుందా అనే చర్చ ఆరంభమైంది. ఒకవేళ అమల్లోకి తేవాలని భావిస్తే ఈ దిశగా ఉన్న మిగిలిన ప్రక్రియలను ఎలా పూర్తి చేస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. సీఏఏ సహా ఏ చట్టమైనా అమలు చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం పొందిన 6 నెలల్లోపు దీనికి సంబంధించిన నిబంధనల్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయని కేంద్రం ఇందుకు సంబంధించిన గడువును 6 నెలలకు ఓసారి పార్లమెంటరీ కమిటీల నుంచి పొడిగించుకుంటూ వస్తోంది. అటు లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి నిబంధనల రూపకల్పన, దాన్ని నోటిఫై చేయడం ఆ లోపే పూర్తి చేయాలి. ఇంత స్వల్ప వ్యవధిలో అది సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్రం ఈ ప్రక్రియను ప్రారంభించినట్లు ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. మరి కేంద్రం నిబంధనల రూపకల్పన ప్రక్రియను ప్రారంభించిందా లేక త్వరలో చేపడుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. సీఏఏను దేశమంతటా అమలు చేసే దిశగా ఉన్న మరో అడ్డంకి వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉండటం. కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం సీఏఏకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడం సహా న్యాయస్థానాలను కూడా ఆశ్రయించింది. పశ్చిమ బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్, ఢిల్లీ, పంజాబ్లో ఆప్ అధికారంలో ఉన్నాయి. ఆయా పార్టీలన్నీ సీఏఏ పేరు చెబితేనే మండిపడుతున్నాయి. మరి శంతను ఠాకూర్ చెబుతున్నట్లు దేశమంతా దీని అమలు ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే రాష్ట్రాలు రాజ్యాంగాన్ని పాటించేలా కేంద్రానికి బాధ్యతనిచ్చే ఆర్టికల్ 355ను కేంద్రం తెరమీదకు తెస్తుందా అన్న ప్రశ్న కూడా ఉంది. అయితే దీని పరిధి చాలా తక్కువ. అదే సమయంలో కేంద్ర రాష్ట్రాలకు వేర్వేరు అధికారాలు, బాధ్యతలను సైతం రాజ్యాంగమిచ్చింది. ఈ పరిస్థితుల మధ్య ఒకవేళ సీఏఏను నిజంగా అమలు చేస్తే తమ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దాన్ని కేంద్రం ఎలా ముందుకు తీసుకువెళ్తుంది అన్నది ఇప్పుడు మిగిలి ఉన్న ప్రశ్న. ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా అమలు చేయాల్సింది. ఈ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా దాన్ని అమలు చేయాల్సిందే. అప్పుడున్న పరిస్థితి మీరు చెప్పారు ఇందాక. ఆ రోజున చాలా అల్లలు జరిగినాయి. కొంతమంది ఎవరు ఈ మజిలీస్ వాళ్ళు ముస్లింస్ ఈ దేశంలో ఉండకపోవడం అనేది లేదు. అసలు పౌరసత్వ చట్టం ప్రకారం 5 రకాలు ఉన్నాయి. ఈ దేశంలో పౌరులు అవ్వాలంటే స్వతహాగా ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఏమండి. ఒకటి ఇక్కడ పూర్వం నుంచి ఆస్తులు ఉండి వేరే దేశంలో ఉంటూ ఆస్తులు పూర్వం అంతా కూడా ఇక్కడే ఉండి తాతలు ముత్తాలు ఇక్కడ ఉంటే వారు వాళ్ళు కూడా అదేవిధంగా 11 సంవత్సరాలు కంటిన్యూగా ఈ దేశంలో ఉండి ఏమండి 14 సంవత్సరాలు కంటిన్యూగా ఈ దేశంలో ఉండి 11 నెలల ముందు అప్లై చేసుకోవాలి. ఒక అప్లికేషన్ పెట్టాలనుకోండి 11 నెలలు. ఆ 11 నెలలు కూడా ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా. ఉంటే అప్పుడు ఈ దేశ పౌరుడు అవుతాడు. అంతేగాని ఇష్టం వచ్చిన వాళ్ళు ఇదేం ధర్మసత్రం కాదు. ఈ దేశంలో ఎవడు పెడతా ఉండడానికి ఇదేం ధర్మసత్రం కాదు కదా. అందువల్ల ఇక్కడ ఏంటంటే ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయటం. సీఏ చట్టం చాలా ముఖ్యమైన చట్టం. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం సహా రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి, పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం భాజపా మూల సిద్ధాంతాలతో ముడిపడిన అంశాలు.
2019లో భాజపా కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం అదే ఏడాది డిసెంబరులో సిఏఏ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందడంలో విజయం సాధించింది. ఇక ఉమ్మడి పౌరస్మృతిపై గతేడాది జాతీయ లా కమిషన్ ప్రజలు, మత సంస్థలకు సంబంధమున్న అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. గత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతారని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. అది ఇంకా ప్రక్రియ దశలోనే ఉంది. ఇక రామమందిర నిర్మాణాన్ని గత వారం పూర్తి చేసి తన చిరకాల కలను నెరవేర్చుకుంది భాజపా. మిగిలింది సిఏఏ అమలు మాత్రమే. మరి కేంద్ర మంత్రులు చెప్పినట్లే నిజంగానే త్వరలోనే ఇది అమలవుతుందా? తమ ఎజెండాలోని అన్ని అంశాలను అమల్లోకి తెచ్చి ఆ అస్త్రాలతోనే భాజపా 2024 లోక్సభ ఎన్నికలకు వెళ్తుందా? ఇందుకు ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.